కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాగే మంత్రిగా బాధ్యతలు చేపట్టి నారా లోకేష్ అయితే గత మొదటిసారిగా రాజమహేంద్రవరం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఈరోజు మొత్తం రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ అయితే బిజీగా గడపనున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో అలాగే ఈరోజు నూతన భవనాలను ప్రారంభించి అలాగే విద్యార్థులతో ముఖాముఖి అనంతరం కూడా నారా లోకేష్ నన్నయ్య యూనివర్సిటీలో ఉన్నటువంటి అక్కడ నూతన భవనాలను కూడా ప్రారంభించబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం కూడా ఈరోజు కార్యకర్తలతోని అలాగే ముఖ్యమైన నాయకులతో కూడా బిజీగా గడపబోతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలతో పాటు నాయకులు కూడా వినూత్న రీతిలో ఆయనకి స్వాగతం పలికేందుకు ఇక్కడ ఆటో కార్మికులు కావచ్చు, మహిళలకు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రాధాన్యతతో పాటు అలాగే ఆటో కార్మికులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ నిరసనలు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వినూత్న రీతిలో ఆయనకైతే స్వాగతం పలికేందుకు ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెట్టిపల్లి సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, గురుపూడి సత్యబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మంత్రి గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రి రాజమహేంద్రవరం ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ఇదే మొదటిసారి వస్తున్నారు, ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? చాలా ఘనంగా ఎప్పుడు చూడని విధంగా ఒక ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా భారీగా స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా అన్ని దుఃఖంలో కూడా ఒక బల్లు ర్యాలీ కాడి నుంచి మహిళల వైపు నుంచి కానీ అలాగే విద్యార్థుల నుంచి కానీ అన్ని వైపుల నుంచి కూడా ఒక ఎప్పుడు ఊహించిన రీతిలో తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీలో స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూడా అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రాజమండ్రి విచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇదే రాజమండ్రిలో మా లోకేష్ గారిని ఎంతో అవమానించారు. 53 రోజులు మా ఇప్పుడు సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని లోపలెట్టినప్పుడు ఆయన ఎన్నో రకాలుగా అవమానిద్దామని చూశారు. కానీ అప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు అదే ఆయన మంత్రిగా మొట్టమొదటిసారి ఈ హోదాలో వస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నానని చెప్పి యువగలం మొదలెట్టి ఇంచుమించు 3500 కిలోమీటర్లు నడిచి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఏకైక వ్యక్తి ఆ రోజు ప్రతి కార్యకర్తకి వెనకాతలు ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి ఆయన ముందుండి నడచడం వలన ఈరోజు మేము పార్టీలోకి అధికారంలో రావడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్త అధినేత అని చెప్పి ప్రత్యేకంగా కార్యకర్తలని ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము గతంలో కూడా చూసాం, అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ బీసీలను ఆదుకోవడమే, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడూ కూడా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని రకాలుగా నిరూపించుకుంటూ ప్రతి ఇంట్లో కూడా 3, 4 ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం వేసి, ఎందుకంటే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులకి వడ్డీలు కడుతూ పక్కన సంక్షేమం పక్కన అభివృద్ధి కూడా 2 పక్కలుగా కూడా చేస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చదువు ఉంటేనే ప్రతి ఇంట్లో కూడా పురోగతి సాధించాం. అలాంటి చదువు మీద ఆయన విద్యాశాఖ మంత్రి తీసుకున్న కాడి నుంచి కూడా గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ కూడా ప్రత్యేకంగా ఒక స్కూల్ డ్రెస్ కానీ యూనిఫామ్ కానీ అలాగే షూస్ కానీ బ్యాగులు కానీ మధ్యాహ్నం భోజనం పథకం కానీ అన్నీ కూడా చూసుకుంటూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు మా ఆటో డ్రైవర్లు కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారు పిల్లల్ని. వాళ్ళందరికీ కూడా 2 ఉన్న పిల్లలు 3 ఉన్న పిల్లలు అందరికీ కూడా తల్లికి వందనం వేసి ఏకంగా మధ్యతరగతి పిల్లల్ని బాగా చదివించాలనే సంకల్పంతో తల్లికి వందనం వేసి ఈరోజు రాజమండ్రి ఇచ్చేసిన సందర్భంగా పక్కన ఆటోలు డ్రైవర్లు కానీ పక్కన మహిళలు కానీ పక్కన విద్యార్థులు కానీ ఒక ఊహించిన స్థాయిలో ఆయనకి ఘన స్వాగతం పలకాలని చంద్రబాబు నాయుడు గారిని ఇదే సెంట్రల్ జైల్లో పెట్టి మొట్టమొదటిసారిగా ఆ రోజు వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు మంత్రిగా తిరిగి వస్తున్నందుకు మా నారా లోకేష్ గారికి మేము ప్రత్యేక స్వాగతం పలకాలని ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఆయన రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు? ముఖ్యంగా విద్యాశాఖలో మీరు అన్నట్టు అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో ఎటువంటి మార్పు రాబోతుంది? చాలా ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా మార్పులు అయినాయి. ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. వాటితో పాటు మన నన్నయ్య యూనివర్సిటీలోని అక్కడ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన చాలా అద్భుతంగా చేస్తున్నారు. అది అయిన తర్వాత పక్కన ఆయన విద్యాశాఖలో చూస్తూ కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకించి మధ్యాహ్నం ఒక పూట ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద పెడితే మధ్యాహ్నం నుంచి రాజమండ్రిలో ఉన్న ఉత్తమ కార్యకర్తలు అంటే పార్టీలో కష్టకాలం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమ కార్యకర్తలుగా ఎన్నుకొని వాళ్ళతో పాటు
మధ్యాహ్నం గడిపి తనంతరం కార్యకర్తలకి ప్రత్యేకించి ఓ 1200 మంది కార్యకర్తలతో ఈరోజు సమావేశం జరుపుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎంత బాధపడ్డదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇక్కడ రాజమండ్రి సిటీలో కూడా ఆదిరెడ్డి గారి కుటుంబాన్ని కూడా అదే బాధపడ్డారు. ఓ పక్కన లోకేష్ గారి తండ్రిని లోపలెడితే ఇక్కడైతే ఆదిరెడ్డి అప్పారావు గారిని ఆదిరెడ్డి వాసు గారిని కూడా లోపలేసి ఎంతో ఇబ్బంది పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వాళ్ళకి ధీటుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు మేము 75,000 మెజార్టీ ఇస్తే రాజమండ్రిలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి దానికి ముఖ్య కారణమైన పాదయాత్రలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక పక్కన తల్లిని తండ్రిని అందరిని కూడా దూరంగా పెట్టి భార్య పిల్లలను వదిలేసి కేవలం రాష్ట్రమే కావాలని చెప్పి పాదయాత్ర చేసి ఈరోజు 164 సీట్లు మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీని అగ్రపదంలో నిలిపిన నారా లోకేష్ గారికి భారీగా స్వాగతం పలకాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే నారా లోకేష్ అయితే రాజమహేంద్రవరం మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజే వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఆయన విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే ఆయన చేపట్టినటువంటి ఏదైతే బాధ్యత ఉందో మంత్రిగా అనేక పదవులు చేపట్టిన ఆయనైతే ఇప్పుడు ఆయనకైతే ఘన స్వాగతం పలుకుతున్నారు. గతంలో చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు అనేక కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు భారీ ఎత్తున అయితే ఆయన వస్తున్న నేపథ్యంలో అది మంత్రి హోదాలో రాజమహేంద్రం వస్తున్న నేపథ్యం ఆయనకైతే ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఇక్కడ గతంలో ఆయన వెంట నడిచినటువంటి కార్యకర్తలు అలాగే మహిళలు ఆటో కార్మికులతో పాటు ఇక్కడ ఈరోజు ముఖ్యంగా ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులతో సమీక్ష సమావేశంలో ఈరోజు నారా లోకేష్ అయితే బిజీగా గడపబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకైతే ఘనస్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తామని అలాగే ఇక్కడ చెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో పురుపుడు సత్యబాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమహేంద్ర నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.